నమస్కారం అండి. నా పేరు డాక్టర్ చలపతి అండి. నేను గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ విశాఖపట్నంలో పనిచేస్తున్నాను. ఇవాళ నేను మీ ముందుకి ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడడానికి వచ్చానండి. అది వచ్చేసి కాలేయము, లివర్ సంబంధించిన ప్రాబ్లమ్స్. సో లివర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేసరికి కమ్యూనిటీలో కానీ రీజియన్లో కానీ మన చుట్టుపక్కల కానీ ఆల్మోస్ట్ చాలా రుగ్మతలు కానీ లేదంటే రూమర్స్ కానీ లేదంటే మూఢనమ్మకాలు కానీ ఉంటాయండి. సో దాని అన్నిటికీ మనము ఎలాగ అవాయిడ్ చేయాలంటే మనకు ప్రాపర్ అవగాహన ఉండాలి, మనకు ప్రాపర్ అవేర్నెస్ ఉంటే కనుక మనము ఇలాంటి ఓల్డ్ కాన్సెప్ట్స్ కానీ మూఢనమ్మకాలు కానీ నుంచి మనం దూరంగా ఉండొచ్చు. అయితే లివర్ అనేది ఏంటంటే ఈ రైట్ సైడ్ అప్పర్ అబ్డామిన్లో ఉంటుందండి, పై కడుపులోను. సో కుడివైపున. సో అక్కడ లివర్ అనే ఒక ఇంపార్టెంట్ ఆర్గన్ ఉంటుంది. అది ఓన్లీ ఒకటే ఉంటుంది బాడీలో. సో అందుకని కిడ్నీలో కాకుండా లివర్ అనేది ఒకటే ఉంటుంది. సో అందుకని చాలా ఇంపార్టెంట్ ఆర్గన్. అయితే లివర్ చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ని చేస్తుంది. ఉదాహరణకి మన బాడీలో చెడు అంతా కూడా ఫిల్టర్ చేసి మోషన్ ద్వారా పంపించడం, లేదంటే మన బాడీలో ఏమన్నా మెడిసిన్స్ ఇస్తే కనుక దాన్ని మెటబలైజ్ చేసి అది బాడీ నుంచి బయటికి పంపించడం, అండ్ లోపల జాండీస్ రాకుండా అరికట్ట చేయడం. సో ఇట్లా మెటబాలిక్ ఫంక్షన్స్ చాలా ఉంటాయి. అట్లా కాకుండా బాడీలో ప్రోటీన్స్ కూడా ఫార్మేషన్కి లివర్ చాలా ఇంపార్టెంట్. అలాగే షుగర్ స్టోరేజ్ కానీ, బాడీలో కొలెస్ట్రాల్ స్టోరేజ్ కానీ, మన బాడీలో ఎనర్జీ స్టోరేజ్ కానీ లివర్ చాలా ఇంపార్టెంట్. సో ఒకసారి లివర్ ప్రాబ్లం వచ్చిన పేషెంట్స్ వస్తే కనుక వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తాయి. ఎందుకంటే లోపల లివర్ పనిచేయకపోవడం వలన ఇట్లాంటి ఫంక్షన్స్ అన్నీ పోతూ ఉంటాయి. థ్యాంక్ యూ.